మహాగణాధిపతే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలు ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడా చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడా ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి మనకి గురువు. ఈ గురువు అయ్యేటప్పటికీ ఈ దీంట్లోకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుస్సు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశికి ద్వితీయ తృతీయాధిపతి యొక్క శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం, అందులో వీళ్ళకేమీ గురు శనులకేమీ పెద్దంత అనుకూలమైన వాతావరణం ఏమీ ఉండదు. కాబట్టి అందులో శని భగవానుడు వచ్చేప్పటికి ద్వితీయ తృతీయాధిపతి అయ్యాడు కదా. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి సహజంగానే కొద్దిగా శత్రు భావనలనే ఉండడం వల్ల కాస్త కొంచెం అందులోనూ ఇక్కడ గురువుకి పెద్దగా, అంటే గురువు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక పరంగా ఉంటాడు గురువు. కాబట్టి అలాంటి గురువుకి ఎక్కువగా ఈ యొక్క శని భగవానుడు ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అయితే ఇక్కడ ధనుస్సు రాశిలోకి మనం చూసుకున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం పొందుతూ అందుతో పాటుగా శని యొక్క అనుగ్రహం కూడా పొందడానికి ప్రయత్నించే కార్యక్రమాలు చేయాలి. ఎలాంటివి అని అనుకున్నప్పుడు సేవా కార్యక్రమాలు, పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం, ఇలాంటివి చేయడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి అయ్యాడు, వాక్స్థానానికి అధిపతి, ధనకారకుడు. కాబట్టి అలాంటి ధనకారకుడు సహజంగా గోచారీత్యా తృతీయంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. ఎలా అంటే
ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, ఏదైనా పనుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఎదుగుదల విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాలన్నిటిలోనూ కూడా మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు గోచారం వల్ల శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓకే గోచార ప్రకారం. కానీ సహజంగా ఏంటంటే ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి ఎక్కడైనా బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అందులో శని భగవానుడు ఏంటంటే ఒక్కోసారి మనకి బద్ధకము, ఏదైనా ఒక పనిని ఉంటే వాయిదా వేయడము, లేకపోతే లెక్క చేయకపోవడం, ఇలాంటివి అప్పుడప్పుడు శరీరానికి అలసట వల్ల కావచ్చు, లేకపోతే మందబుద్ధి, తర్వాత చేద్దాంలే ఈ లోపల ఏమైపోతుంది అనే భావనలు అనేవి అప్పుడప్పుడు కూడా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి పనులు వాయిదా వేయకుండా ప్రతి పనిని కూడా క్రమబద్ధమైన పద్ధతిలో చేసుకోవడం ద్వారా మనకి పనులు అనేవి పూర్తవుతాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు కూడా ధనుసు రాశి వాళ్ళకు కూడా ఏనాడు శని వెళ్ళిపోయింది. అంటే గత 7.5 సంవత్సరాల క్రితం వీళ్ళకి ఏదైతే ఇబ్బంది పడ్డారో అంతా పోయి ఇప్పుడు తృతీయంలోకి వెళ్ళాడు. సహజంగానే మనం చెప్పుకున్నప్పుడు ఒక రాశి నుండి అంటే ఎవరైనా ఒక జాతకస్తుడు పుట్టిన సమయానికి శని భగవానుడు ఎక్కడున్నాడో మళ్ళీ ఆ యొక్క స్థితిని రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇందులో మళ్ళీ ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిగా మళ్ళీ ఇబ్బంది పడడం అనేది కూడా జరుగుతుంది. అలాంటి శని భగవానుడు ధనుసు రాశి వాళ్ళకి గత 7.5 సంవత్సరాలుగా ఏనాడు శని దానితో బాధింపగా ఇప్పుడు కొంత ఊరటనివ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి కొన్ని పనులు ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళడం, కొన్ని కాస్త ఎంత అంటే అనుకోకుండా కొన్ని పనులు వాళ్ళు అంటే చకచక అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మాత్రం తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మాత్రం వాళ్ళు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక పావలా అయినా సరే ధర్మ కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలి. ఏదైనా గుళ్ళో ఒక కళ్యాణం చేయిస్తున్నారు, మీకు తోచిన డబ్బు ఖర్చు పెట్టండి. ఇలా ఏదో ఒకటి పేదవారు ఎవరో ఒకళ్ళు కనపడతారు, మీకు తోచిన సహాయం చేయండి. లేదా ఒక్క పూటకి సరిపడే బియ్యానో కూరలనో దేనో దానికి దానాన్ని ఇవ్వండి. లేదు మీ ఇంట్లో ఏదైనా పుట్టినరోజులు లేకపోతే పెళ్లి రోజులు ఏవైనా జరుగుతున్నాయి, ఆ పండగలకి వాటికి సంబంధించిన నిమిత్తమే ఇంత అమౌంట్ అని ఏదో ఒకటి అనుకుంటారు కదా, ఆ అమౌంట్ని ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ ఖర్చు పెట్టండి. ఇలా సేవా కార్యక్రమాలకు చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉంటాయో ధనుసు రాశి వాళ్ళకి శని భగవానుడు వల్ల అవి అనుకూలమైన ఫలితాలుగా పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో శని కొంత యోగాన్నే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది, అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు, అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ తైలాభిషేకాలు కానీ లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం
ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.